వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి అదే విధంగా మనకి ఈరోజు స్వాధ్యాయంలో మనకి చక్కటి జ్ఞానాన్ని, ఆందోళనను తొలగించడానికి ఒక చక్కటి 48 పాఠాలు అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం నుంచి మరి ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి షణ్మియో మసునో గారిని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ మరి వారికి మన యొక్క కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మరి ఈ రోజును కూడా ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున మనము ఎంతో అద్భుతంగా మరి మన ఇల్లు అనేది మనకి మన ప్రశాంతతకి ఒక చక్కటి పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అలాగా ఒక స్పేస్‌ని పెట్టుకోండి అని తెలుసుకున్నాము. ఆహ్, అలాగే మన శ్వాసకి, మన భంగిమకి, అలాగే మన యొక్క మనసుకి వీటిని త్రిమూర్తి తత్వంతో పోల్చి, మరి అవి ఒకటి ఏ విధంగా లింకు ఉన్నాయి, అలాగే మన యొక్క భావోద్వేగాలను నియంత్రించడంలో మరి శ్వాస ఎంతటి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది అని తెలుసుకున్నామో, అలాగే మనము మాట్లాడేటప్పుడు ఏదో మీ యొక్క వాక్ చాతుర్యం కోసం మాట్లాడకండి. ఎదుటి వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకొని, వాళ్ళకి అనుగుణంగా హృదయపూర్వకంగా మాట్లాడడం అనేది అన్నిటికంటే కూడా చాలా చాలా విలువైనది. మీకు మీకు ఎంతో వాక్చాతుర్యం ఉంది కదా అని ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మీరు మాట్లాడితే దానివల్ల ఏ విధమైనటువంటి ఉపకారము ఉండదు అన్న విషయం కూడా తెలుసుకున్నాం. మృదువుగా మాట్లాడడం అనేది ఒక లెవెల్ వరకు ఉపయోగపడుతుంది. కానీ హృదయ లోతుల నుంచి ఎదుటి వారిని అర్థం చేసుకొని తదని దానికి అనుగుణంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అలాగే ఒక ప్రవాహంతో వెళ్ళిపోతూ ఉండండి. ఒక నీరు ప్రవహించేటప్పుడు ఒక రాయి బలంగా తగిలినా కూడా అది ఏమాత్రము ఆలోచించకుండా చక్కగా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మరి ఎంతోమంది మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. వాటిని ఏమి పట్టించుకోకుండా చక్కగా మనము ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉండాలి అని తెలుసుకున్నాము. అలాగే తప్పించుకోకండి. దేని గురించి భయపడకండి. మనము అంటే ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తే భయపడిపోయి దాని నుంచి పారిపోవడము ఇలాంటివి చేయకండి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క తప్పిదాలలోనూ, ప్రతి ఒక్క దానిలోనూ మనము నేర్చుకుంటూ, ఎదుగుతూ వెళ్ళినప్పుడు మనకు తప్పకుండా విజయము మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి దేనికి భయపడకండి. దేనికి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి అని తెలుసుకున్నాము. అలాగే ఈ రోజు పనులను ఇప్పుడే ఇప్పుడే చేసేసుకోండి. ఈరోజు అనుకున్నారు అంటే గనక ఇప్పుడే చేసేసుకోండి. అలాగే మీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటిని అంగీకరించండి. వాటిని అర్థం చేసుకోండి. మీ చుట్టూతూ ఉన్నవాళ్ళు మీలాగే ఉండాలి అని ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. వాళ్ళ యొక్క స్థితికి, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. మీరు సిన్సియర్‌గా ఉన్నారని అందరిలోనూ సిన్సియారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మీలో కలిగేది ఒక ఉద్రిక్తత, ఒక కోపము తప్పించి అంతకు మించి ఏమీ ఉండదు. కాబట్టి ఎవ్వరి గురించి మీరు ఎక్కువగా ఆహ్, మీలాగానే ఉండాలి, మీరు చెప్పిందే చేయాలి అనేటువంటి భావనలు ఏమైనా ఉంటే గనక దయచేసి కరెక్ట్ చేసుకోండి అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాము. మరి ఈరోజు మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌ని ఈరోజు కూడా మరి మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకునేటువంటి ఒకానొక అద్భుతమైన పాయింట్ ఏంటి అంటే, మీ యొక్క అనుబంధాలను గౌరవించండి. మరి ఆహ్, ప్రతి ఈ యొక్క మనము ఈ యొక్క ప్రపంచం అనేది కొన్ని వేల బిలియన్‌ల యొక్క సమూహంతో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కదా! ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో అనేక వేల మంది ఉన్నారు కదా! కానీ మనము కలుసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది. చూడండి ఇన్ని బిలియన్స్, కొన్ని లక్షల
బిలియన్స్ అంటే చూడండి ఇంకెన్నో. ఇంతమందిలో మనము మనకు తారసపడేవారు, మనము కలుసుకునేవారు చాలా తక్కువ మంది. కదా! కాబట్టి ఈ ఈ ఎవరైతే కలిసారో వాళ్ళు కూడా ఊరికనే మనకి తారసపడరు. కంపల్సరీగా వారికి, మనకి ఏదో ఒక బంధము, ఏదో ఒకటి ఉంటేనే వారు మన జీవితంలోకి తారసపడుతూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో మనకు తారసపడే ప్రతి ఒక్కరు కూడా మనకి ఎంతో ప్రత్యేకమైన వారు అన్న విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అది ఒకళ్ళ దగ్గర నుంచి మనము ఎలాగా ఉండాలి అనేది నేర్చుకుంటాము. మరొకరి దగ్గర నుంచి ఎలా ఉండకూడదు అనేది తెలుసుకుంటూ ఉంటాము. మరి ఇలాగా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఇలాగా మంచైనా, చెడు అయినా సరే కూడా అది మనకెదురయ్యే, మనకు తారసపడే ప్రతి ఒక్కరిలో నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఎదురయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి అమూల్యమైన వారు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఉంది అంటే గనక ఆ చెట్టుకి అనేక ఎన్నో మొగ్గలుంటాయి. కానీ ఆ మొగ్గల్లో అన్నీ గూడా పువ్వులుగా మరి పరిమళిస్తాయా? అంటే కాదు. కొన్ని మాత్రమే పరిమళిస్తాయి. సో, అలాగే మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యారు అంటే అందరూ మనకి ఎదురవ్వట్లేదు గదా! కొంతమంది మాత్రమే మనకెదురవుతున్నారు. అంటే వాళ్ళకి, మనకి మధ్య ఏదో ఒక సంబంధం ఉంటేనే మనకి వారు తారసపడుతున్నారు అన్న విషయాన్ని మనము ఎప్పుడూ గూడా గుర్తుంచుకోవాలి. మరి మన జీవితంలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. ప్రతీది కూడా మరి ఆహ్, ఒక ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మనకు తారసపడే ప్రతి ఒక్కరి పట్ల కూడా మనము వారి పట్ల ఎంతో గౌరవంతో, ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా మనము ఉండడం నేర్చుకోవాలి. మరి ప్రతీదీ కూడా మరి మనము కేవలము వ్యక్తులే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనకు మనకి మనం ఉపయోగించే వస్తువులై ఉండొచ్చు. అలాగే మనం వెళుతున్నటువంటి ప్రదేశాలు అయ్యుండొచ్చు. ప్రతి దానికి గూడా ఏదో ఒక కేవలం వ్యక్తులు మాత్రమే కాదు. ప్రదేశాలు, వ్యక్తులు ఏమైనా సరే కూడా మనం ప్రతి దాన్ని కూడా మనము వెళ్తున్నాము అంటే అక్కడ మనకి ఏదో ఒకటి సంబంధం ఉంది అని మనం ప్రతి ఒక్క దానిని మన జీవితంలో మనకెదురయ్యే ప్రతి వ్యక్తిని, ప్రతి పరిస్థితిని ప్రతి ఒక్క మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పట్ల అన్ని వేళలా కూడా మనము గౌరవంతో, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. మరి కాబట్టి మనకి ఏదన్నా ఒకళ్ళు కొత్తగా కలిసారు అంటే గనక, అది మనము ఎంతో అద్భుతమైనదిగా, ఒక గొప్పదిగా, ఒక ప్రశస్తమైనదిగా మనం భావించాలంట మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎంత అద్భుతమైన పాయింట్ నిజంగా. మనం అనుకుంటూ ఉంటాం ఏదో చాలా సింపుల్‌గా తీసుకుంటాం. కానీ ఇలాంటి బుక్స్ మనము స్వాధ్యాయం చేస్తూ ఉంటే, అవునా! ఇంత కరెక్టే కదా! మనము ఎంత లైట్‌గా తీసుకుంటున్నాం మనకెదురయ్యే వాళ్ళందరినీ కూడా. మనం ఇక నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల ఎంత గౌరవంతో ఉండాలి అనేటువంటి జ్ఞానము మనకు ఇది ఇస్తుందనమాట. కాబట్టి ఇది మనము కలుసుకున్న వారు మనతో కొంతమంది చాలా తక్కువ రిలేషన్సే మనం లైఫ్ లాంగ్ ఉంటాం. కానీ కొంతమంది జస్ట్ అలా తారసపడి అలా వెళ్ళిపోతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి మనకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాళ్ళతో మనం ఉండేటువంటి సమయం అనేది ఎంతో అమూల్యమైనదిగా మనం భావించాలంట మై డియర్ ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు మన జూమ్‌లో కూడా కొంతమంది అప్పుడప్పుడు చక్కగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో, వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా మనము అది ఏమో తెలీదు. వాళ్ళతో మళ్ళా మనకి కలిసేటువంటి అవకాశం వస్తుందో లేదో. కాబట్టి మనకి ఎదురయ్యే వాళ్ళు మనకి తారసపడే వారి పట్ల ఎప్పుడు గూడా ఎంతో చక్కగా ఒక చక్కటి ప్రేమపూర్వకంగా మనము ఉండాలి. అలాగా మనము
ప్రతి ఒక్క సమావేశాన్ని, ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని గనక మనము గనక మలుచుకోగలిగినట్లయితే గనక, మరి మన జీవితము ఎంత అద్భుతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కదా! ఈ పాయింట్ నిజంగా వండర్‌ఫుల్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ కదా! మనము ఈ పాయింట్ తెలిసిన వెంటనే మనకెవరైనా తారసపడ్డారంటే, ఒక చక్కటి గౌరవంతో మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మనం ఈ పాయింట్‌ని గనక సరిగ్గా అర్థం చేసుకోగలిగి, మన అణువణువున గూడా మనం తీసుకోగలిగాము అంటే గనక, మన జీవితము మరొక కొత్త మలుపు తిరుగుతుంది అన్న విషయంలో ఏ మాత్రము కూడా సందేహం లేదు. కాబట్టి మీరు వచ్చేటువంటి మీకు తారసపడే వారితో మీరు చక్కగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కరి పట్ల ఒక చక్కటి ప్రేమతో, అనుబంధంతో ప్రేమగా ఉండండి అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ పాయింటొచ్చేసి మంచి సంబంధాలు పెట్టుకోండి అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి ఎంతోమంది వ్యక్తులు మనకెదురవుతూ ఉంటారు. మరి ఆ ఎదురైనటువంటి వ్యక్తుల పట్ల, అలాగే మనము ఎవరితో అయితే ఉంటున్నామో, వాళ్ళతో మన యొక్క బిహేవియర్‌ని బట్టి మన యొక్క సంబంధాల్ని వృద్ధి చేసుకోవచ్చు. అలాగే పాడు చేసుకోవచ్చు. కదా! కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఈ జీవితం ఎంతో విలువైనది. మీరు మీకు ఎదురయ్యేటువంటి మీకున్నటువంటి సంబంధాలన్నింటిని గూడా మంచిగా పెట్టుకోండి అని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరము కూడా పుట్టుకతో మరి అందరం గూడా స్వచ్ఛమైనటువంటి అందంతోనూ, ఎంతో చక్కటి హృదయంతోనే మనందరం కూడా అలాగ పుట్టిన వాళ్ళమే మనందరం కూడా. మరి ప్రతి ఒక్క అందుకనే ప్రతి ఒక్క శిశువు కూడా, ప్రతి ఒక్క చిన్న పిల్లలు అందరూ కూడా భగవంతులతో సమానము అని మనకి చిన్నప్పటి నుంచి గూడా మనము అందరూ ఇప్పటికి అందరం అంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఈ యొక్క మనము ఎదిగినటువంటి వాతావరణము, సమాజం యొక్క ప్రభావము వాళ్ళ మీద ఇంకా ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా ప్యూర్‌గా ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళని దేవుళ్ళతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా, అందరం కూడా పుట్టుకతో దేవుళ్ళమే. అయితే తర్వాత మన యొక్క తీరును బట్టి ఆ యొక్క సంబంధం అనేది మన మన యొక్క సంబంధము వారి పట్ల మన యొక్క సంబంధము గనక సరిగా ఉంటే గనక అది మరి ఇంకొంచెం సంబంధానికి దారి తీస్తూ ఉంది. లేదు వారి పట్ల మన తీరు సరిగా లేదు అంటే గనక మరి దానికి విరుద్ధంగా కూడా జరగవచ్చు. ఇప్పుడు చూడండి ఆహ్, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారు అనుకోండి. వారి పట్ల మనం చక్కగా ఉంటే, వాళ్ళు ఇంకొకసారి మన ఇంటికి రావడానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. కానీ మన యొక్క తీరు, మన యొక్క స్వభావము, మన యొక్క విధానం, వారితో ఉండేటువంటి మన యొక్క రిలేషన్ ఏమి సరిగ్గా లేదు అనుకోండి. ఇంకొకసారి మనతో వాళ్ళతో ఉంటుందా? ఇంకొకసారి వాళ్ళని కలవడానికి మనం ఇష్టపడతామా? ఏ మాత్రము పడము. కాబట్టి ఇవి ఒక ఒకసారి మనకి తెలియకుండానే కొన్ని ఈ యొక్క చెడు సంబంధాలు కలిగి మనకి తెలియకుండా ఈ చెడు సంబంధాల్లోకి వెళ్ళిపోతూ ఉంటామంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి మనం చెడు సంబంధాల్లో ఇరుక్కుపోతూ ఉంటామట. అది తెలుసుకునేటప్పటికి మన జీవితం అంతా కూడా అయిపోతుంది అని గూడా చెప్తున్నారు. కాబట్టి ఆహ్ ఇక మన యొక్క తీరు అంటే మనం ఎప్పుడైనా సరే చూడండి గందరగోళంగా కొంచెం ఇలాగా ఒక ఆరగంటగా ఉన్నామనుకోండి. ఎవరైనా మనల్ని ఇష్టపడతారా? ఇంకొకసారి రాగలుగుతారా మనతో మరి రారు. తప్పకుండా రాలేరు. అలాగే మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ జపనీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనము మనకు మనం ఏసేటువంటి ప్రతి అడుగు, మనకు తారసపడే ప్రతి వ్యక్తి కూడా మనకి నేర్చుకోవడానికి ఒకానొక అద్భుతమైనటువంటి అవకాశము. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్. మనము మనకి, మనకి తారసపడిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మనము ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది అని చెప్తున్నారు జపనీస్ వాళ్ళు. కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నేర్చుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ప్రతి దానిని కూడా ఒక క్రమశిక్షణతో మనము ఆహ్, ఉండడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఒక మంచి రిలేషన్స్ కానీ, ఒక మంచి సంఘంతో గాని మనం ఉండాలి అంటే, మనం గూడా కొన్ని కొన్ని
ఇంపార్టెంట్ వాటిని మనము మన జీవితంలో గూడా కల్టివేట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఉదాహరణకి నీట్‌గా ఉండడము, చక్కగా నీట్‌గా, క్లీన్‌గా ఉండడము, ఆహ్, సరైన విధంగా భోజనం చేయగలగడము, కడుక్కోవడము, మన యొక్క తీరుతెన్నులు ఇవన్నీ గూడా మనకి గూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము మన యొక్క మనము అలాంటి వ్యక్తులతోనే మన యొక్క సంబంధాలు గూడా కొనసాగుతూ ఉంటాయి. మరి ఆహ్, ఇంకా దీని మూలాన మనకి అక్కడతో ఆగదు. ఒక సంబంధం తర్వాత మరొక సంబంధం ఇలాగ పెరుగుతూనే ఉంటుంది. దీని మూలాన మీరొక చక్కటి ఒక సర్కిల్ అనేది కూడా మీరు ఏర్పరుచుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మరి చక్కటి సంబంధాలను కలిగి ఉండండి. ఓకే. పాజిటివ్ రిలేషన్స్ చక్కగా అందరితోనూ మంచిగా ఉండండి. మీ యాటిట్యూడ్ అంతా కూడా చక్కగా ఉంచుకోండి అని చెప్తుందనమాట. ఇది ఒక పాయింట్. మరి అలాగే మూడో పాయింట్ ఏమిటి అంటే, ఇతరులతో అనుకువగా గూడా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ అణుకువ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అణుకువ అనేది లేకుండా ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మనకంటే మరి ఉన్నతమైనటువంటి వ్యక్తులను కలిసినప్పుడు, అలాగే మన యొక్క పెద్దవారి పట్ల కొన్ని కొన్ని ఆహ్, ఆహ్, పట్ల మనకి కొన్ని కొన్ని మనకంటూ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి అణుకువగా ఉండడం కూడా మనకంటే ఉన్నతమైన వ్యక్తుల దగ్గర, మనకంటే పెద్దవాళ్ళ దగ్గర ఇలాగా కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి మనందరి దగ్గర కూడా. అయితే ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరితోనూ అనుకువగా ఉండండి. అంటే ఆహ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ మరి తమను తాము నిరూపించుకోవడానికే మరి ప్రయత్నిస్తున్నారు అని మనం గమనిస్తే గనక తెలుస్తూ ఉంటుంది. మరి ఆహ్, ఇక్కడ ఒక వ్యక్తి తాము తాము చెప్పింది గనక ఆహ్, మరి తను బాధ్యత వహిస్తే ఎప్పుడు గూడా సంతృప్తి చెందరు. కాబట్టి ఆ పనిని అతనినే స్వయంగా చేయనివ్వండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కొంచెం తగ్గమని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఉదాహరణకి నీకు అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. సో, ఉన్నప్పటికి కూడా నువ్వు కొంచెం తగ్గు అనే చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా రెండవ స్థానంలో ఉండడము మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే మొదటి వెళ్ళే వ్యక్తి దారి తప్పితే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై లేదా పనిలో మరి నైపుణ్యాలు మరి ఆ యొక్క పరిజ్ఞానం పొందడం పైన మీకు కొంచెం అవకాశం అనేది వస్తూ ఉంటుంది. సో, అందుకని ఎప్పుడు కూడా దూకుడుగా వెళ్ళిపోకుండా కొంచెం తగ్గండి అని చెప్తున్నారు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఎలా ఉంటుంది అంటే, ఎంతసేపు మొదట అని మనము ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ యొక్క నాయకత్వ నైపు ఆహ్, నాయకత్వపు నైపుణ్యాలు కూడా ఈ రెండవ స్థానంలో ఉండే వారికే ఎక్కువుంటాయని గూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు ఆహ్, ఇది మనందరం గూడా ఒక షాప్‌కెళ్ళామనుకోండి. ఏదో ఒక ప్రోగ్రామ్, ఒక మెడిటేషన్ ప్రోగ్రామో, లేకపోతే ఏదో ఒకటి అటెండ్ అయ్యాం మనందరం గూడా. అటెండ్ అయినప్పుడు అందరికి దాహమేస్తుంది. ఒక డ్రింకింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వెంటనే మనము ఆ డ్రింక్ మనకిచ్చినప్పుడు వెంటనే మనం తీసుకొని తాగడం గాదు. ఫస్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది నేర్చుకోవాలనమాట. అంటే అక్కడ మనము ఎప్పుడు గూడా నేనే ఫస్ట్ ఉండాలి, నాదే అనేది పక్కన పెట్టి పక్క వాళ్ళకి ఇవ్వడం అనేది, పక్క వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవడం అనేది ఒకానొక చాలా చాలా మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ కదా! మనం అంతే గదా! మనము ఫ్రెండ్స్‌తో ఎళ్ళినప్పుడు మనందరం అలాగే చేస్తాం యాక్చువల్‌గా. మనం వెంటనే ఫస్ట్ మన చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాము. తర్వాతే మనందరం గూడా ఆహ్, డ్రింక్ చేస్తూ ఉంటాం గదా! సో సో, ఈ విధంగా మనము ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది మనకెంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో తృప్తినిస్తుంది. అలాగే ఆహ్,
జైన్‌లో జెన్ వాళ్ళు వాళ్ళేం చెప్తారంటేనట, జపనీసు ఒక చక్కటి సున్నితమైనటువంటి ముఖము, ప్రేమపూర్వకమైనటువంటి ఆ నోటిలో నుంచి వచ్చేటువంటి పదాలు వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ కింద వాళ్ళు తీసుకుంటారంట మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇలాగా ఆహ్, మనము మనకంటే కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏం చెప్తుందంటే, పక్క వాళ్ళని నెట్టేసేసి నువ్వు ముందుకు వెళ్ళు అనేటువంటి యుగంలో ఉన్నాం మనందరం కూడా. కానీ మనము ఆనందము, తృప్తి ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కినప్పుడు గాని, ఒక బస్ ఎక్కినప్పుడు గాని, అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాదు ఉన్నప్పుడు ఫస్ట్ మీరెక్కండి చక్కగానంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఒకళ్ళని ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ సో, ఇవన్నీ మనం నేర్చుకోవాలి అని చెప్తుంది. అక్కడ అలాగ మనము ఒకళ్ళకొకళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుని గనక చేస్తే అక్కడ ఎంతో తృప్తి ఉంటుంది. అలాగే ఇతరులకి కూడా మీ పట్ల ఎంతో దయ అనేది కూడా ఉంటుంది. మీరు ఎంతో చక్కటి ఆనందాన్ని అనుభూతి చెందుతారు అని కూడా మరి చెప్తున్నారు. కాబట్టి ఆహ్ ప్రశాంతమైన చిరునవ్వుతో, మరి చక్కటి వాక్యాలతో ఇతరులను సంభాషించడం అనేది నేర్చుకోండి అని చెప్తున్నారు. మరి ఆహ్, ఏదో మాట్లాడామంటే మాట్లాడడం అని కాకుండా శ్రద్ధతో మాట్లాడడము, శ్రద్ధతో ఆహ్, అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రశాంతమైన చిరునవ్వు, అలాగే మృదుమధురమైనటువంటి మాటలు, ఇవి ఆధ్యాత్మిక ఆహ్, మరి 7 బహుమతుల్లో ఇది ఒక పాయింట్ అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇది అంత ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనము ఆహ్, చక్కగా ఇది మీరు మీ అందరూ కూడా చక్కగా ఇది మీ మీ యొక్క జీవన విధానంలో కల్టివేట్ చేసుకొని, ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళకి ఆహ్, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ మీరు ఒక అడుగు తగ్గండి. ఏం కాదు మంచిదే. అది ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఓహ్! పరిగెట్టేయకండి ఒకళ్ళ మీద ఒకళ్ళు నేనే ముందుండాలి అని పరుగులు కాదు. కొంచెం తగ్గండి అని చెప్తున్నారు. మరి ఏదన్నా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయండి. మీ తర్వాత నేను చేస్తాను అని అనడం మూలాన కూడా ఎదుటి వారికి ఎంతో మీ మీద ఒక చక్కటి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. మరి ఇది చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది. దీన్ని ప్రతిరోజు కూడా ఆచరణలో పెట్టడం ద్వారా మన యొక్క చుట్టూతూ ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా మనము ఒక చక్కటి ప్రశాంతతని, ఆనందాన్ని ఆహ్, మనం వ్యాప్తి చెందేలా చేయడానికి ఈ చక్కటి క్వాలిటీ అనేది మనకెంతో హెల్ప్ అవుతుంది. మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క సహజ స్వభావాన్ని పెంచుకుంటూ ఆహ్, వెళ్తే గనక మీరు తప్పకుండా సుదీర్ఘమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి మీ తరువాతే నేను అని కొంచెం మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి అని మరి గురువులు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన పాయింట్. మన ఈ యొక్క భౌతికమైనటువంటి చదువులు ఏం చెప్తున్నాయంటే, నువ్వే ముందుండాలి. నువ్వే ఫస్ట్ క్లాస్. నువ్వే ఫస్ట్ ర్యాంక్. నీకే రావాలి. నువ్వే ఉండాలి అన్నిట్లో అని చెప్తుంది. కానీ చూసారా ఆధ్యాత్మిక గురువులు ఏం చెప్తున్నారంటే, "ఏమీ కాదు. ఒకళ్ళకి ఇవ్వడం మూలాన నీకెంతో తృప్తి ఉంటుంది. కొంచెం తగ్గు. వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వు" అని ఎంత బాగా ఉంది. ఈ పాయింట్ వినటానికే ఎంత మధురంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని కూడా మనందరం మన జీవితంలో ఆచరించడానికి తప్పకుండా భాగం చేసుకుందాం. హ్మ్. మరొకటి త తర్కాన్ని ఎక్కువగా ఉపయోగించకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువగా వాదిస్తూ ఉంటాం గదా మనము. ఇది ఏంటి అంటే, మన యొక్క పేరు, మన యొక్క గౌరవము ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి మనము ఎంతసేపు వేరే వాళ్ళతో ఎక్కువగా వాదిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఈ వాదన వల్ల మీ యొక్క ఆహ్, ఈ యొక్క నో ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా నేను మాట్లాడేశాను అని అనుకుంటాము కానీ, దానివల్ల శూన్యం అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ! కాబట్టి మీరు ఎంతసేపు ఇతరులని మాట్లాడనివ్వకుండా మీరు దానివల్ల ఏమి ఉండదు. మీరు వాళ్ళ యొక్క మాట వినండి. ఫస్ట్ మీరు వాళ్ళ మాట వినండి. మరి ఎందుకంటే వాళ్ళ మాట వినడం ద్వారా మీరు వాళ్ళ మాట వింటుంటే
వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు చక్కగా మరి మెరుగుపరుస్తాయి. మీరు అలాగా వాళ్ళని వినటానికి ఛాన్స్ ఇవ్వకుండా మీరే మీ యొక్క చాతుర్యంతో, మీ యొక్క వాక్చాతుర్యంతో మీరు ఇచ్చేస్తున్నారంటే, మీ యొక్క సంబంధాలు దెబ్బతినటానికి మరి ఎంతో మరి ఆహ్, ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఎదుటి వాళ్ళు కొంచెం చెప్పేది వినండి అని చెప్తున్నారు. మరి మీ వాదనను అంటే అసలు తర్కం మనం ఎప్పుడు వాదిస్తాము? మనం ఏదైనా ఒక పాయింట్ నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునేటప్పుడే ఈ యొక్క వాదనలు అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఇలా గనక నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అని మీరు అందరితో వాదించుకుంటూ వెళ్తూ ఉంటే మీకెవ్వరు ఫ్రెండ్స్ ఉండరు. కాబట్టి మీ వాదనను సమర్థించుకునేటప్పుడు ఆహ్, అంటే ఎదుటి వ్యక్తి కంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు అన్నటువంటి భావన కూడా ఉంటుంది అని చెప్తారు. కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్. ఇది కరెక్టే. 100% కరెక్టే. మనం ఏంటంటే నేనే కరెక్ట్ చేశాను అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ వాదిచ్చేస్తూ ఉంటాం. ఆ! ఆహ్, కాబట్టి మీరు కరెక్ట్ అయినప్పటికి కూడా కొంచెం ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినండి. మీరు అలాగా ఎదుటి వాళ్ళు నీ నోట్లో నుంచి వాళ్ళేమి మాట్లాడకుండా అలా చేస్తే ఎవ్వరు కూడా మీకు స్నేహితులు అవ్వరు. అందరూ మీకు విరోధులే అయిపోతారు. కాబట్టి ఎదుటి వారిని కొంచెం మీరు వాదించినప్పుడు కొంచెం వినండమ్మా అని చెప్తున్నారు. మరి హ్మ్. హ్మ్. ఎదుటి వారి అభిప్రాయాలు, ఆలోచన విధానాలతో మనము ఏకీభవించకపోయినా న్యాయబద్ధవి అయినవి అంగీకరించడం ద్వారా కనీసము ఎదుటి వారి యొక్క ఉదార స్వభావాన్ని తెలియజేయగలుగుతున్నాం. అంటే కరెక్టే. వాళ్ళు చెప్పేది మీకు తెలుసు. వాళ్ళు చెప్పేది అంత కరెక్ట్ కాదు అని అని మీకనిపిస్తుంది. కానీ వెంటనే మీరలా చెప్పకుండా మీరు కొంచెం వింటూ ఉంటే అలా చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకొక లోపల వాళ్ళకి ఎదుటి వారికి గూడా ఒక భావన అనేది కలుగుతూ ఉంటుందనమాట. ఆహ్, సో ఎందుకు ఈ ఘర్షణ ఏంటి? మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇది అందరం చేసే మిస్టేక్సే మై డియర్ ఫ్రెండ్స్. మనము ఇంకా కరెక్ట్ అంటే కరెక్ట్. మీరు చెప్పేది కాదు, కూడదు అని చెప్పేసి ఇంట్లో గూడా వాదించేస్తూ ఉంటాం. ఈ తర్కాలు ఇవన్నీ కూడా బిజినెస్‌లో గానీ, బంధాల్లోని ఇలాంటి చోట పెట్టుకోకండి. ఎక్కడ గూడా తగ్గడానికి మనం ప్రేమించే వాళ్ళ కోసము, మన ఇష్టమైన వాళ్ళ కోసము, అట్‌లీస్ట్ మన ఇంట్లో వాళ్ళంటుంటే కొంచెం వినండి. నువ్వు ఇలా గాదు, ఇలాగే ఉండాలి అని తగ్గించడం వలన మీకేమి రాదు అని చెప్తున్నానన్నమాట. ఇతరుల ఆలోచనలను, అభిప్రాయాలను అంగీకరించడం వల్ల ఆహ్, ఆలోచనలో లోపాలు మరి తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇలాగా మనం ఎప్పుడైతే ఇతరులని పూర్తిగా వాళ్ళ యొక్క మాటలు విని, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం పూర్తిగా వినగలిగినప్పుడట వాటిల్లో నుంచి గూడా ఇలాగ ఉంటుంది. నేను ఇలా కరెక్ట్ చేసుకోవాలి అని మనల్ని మనం గూడా కరెక్ట్ చేసుకుంటామంట మై డియర్ ఫ్రెండ్స్. ఆ! మరి పేరుని కాపాడుకోవడానికి వేరొకరికి అవకాశం కల్పించడం ద్వారా మీ అభిప్రాయాన్ని ఎంతో విశ్వాసంతో పరిగణలోకి తీసుకునే అవకాశాన్ని గూడా మీరు కలిగిస్తారు. మరి సానుకూల వాతావరణాన్ని సృష్టించి, మరి ఒక చక్కటి మీ యొక్క రిలేషన్స్‌ని ఇంప్రూవ్ చేస్తూ ఆటోమేటిక్‌గా ఈ యొక్క మనం గనక ఇలాంటివన్నీ పాటించామనుకోండి, ఇంకక్కడ గొడవలే ఉంటాయి చెప్పండి. మనకెప్పుడు గొడవలొస్తాయి? నేను చెప్పిందే కరెక్టు. నువ్వు కంపల్సరీ దాన్ని వినాలి అని ఆర్గ్యూ చేస్తాం గాబట్టే మనకి అయన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ యాంగిల్‌లో గూడా మనం అర్థం చేసుకొని, విని కొంచెం మనం గనక తగ్గి అయితే గనక ఇక అక్కడ ఘర్షణలేముంటాయి? అసలు ఘర్షణలే ఉండవు. కదా! ఇవన్నీ నిజంగా మన జీవితంలో మనకెంత అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనము ఎందుకంటే మనకి తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనము పెరిగిన వాతావరణంలో ఎంతసేపు నువ్వు అంటే నువ్వు అనాలి. ఆహ్, అదే ఇంకా ఇప్పుడేవో సినిమాలు గూడా వస్తున్నాయి గదా! అలాగా అవి చూసి అవే నిజం అనుకుని ఇప్పుడున్నటువంటి ఆ యూత్ గూడా ఎక్కడ తగ్గేదే లేదు అనే ఈ సినిమాలొస్తున్నాయి గదా! సో, అవే నిజం అనుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం లేదు. కానీ ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం మనము ఇలాంటి మహానుభావుల మాటలు విన్నప్పుడు ఏమీ కాదు. కొంచెం తగ్గాలి. మనము
మన వాళ్ళ కోసము, మన కోసం కొంచెం మనం తగ్గినా ఏమీ కాదు. అక్కడ ఎంతో తృప్తి ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఫస్ట్ వెంటనే వాదించకుండా, కొంచెం వాళ్ళలా చెప్తున్నారంటే వాళ్ళలో ఏదో ఉంది. వాళ్ళని అర్థం చేసుకుందాము. కొంచెం మనం తగ్గి, కొంచెం మనం ప్రశాంతంగా వాళ్ళు చెప్పేదేదో విందాము. ఇలాగా మన యొక్క ధోరణి మార్చుకుంటే, ఇక గొడవలెక్కడుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకుంటాయి గొడవలు? కదా! మరి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానము. ఆ! ఇది వెరీ క్లియర్‌గా చెప్తున్నారు. ఎదుటి వ్యక్తిని నోరెత్తనీయకుండా వాదించడం ద్వారా మీకు మీకేదో లభిస్తుందని మీరనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. శూన్యం మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మీరనుకుంటున్నారు మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ యొక్క తెలివితేటలతో అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. శూన్యం నాయనా అని చెప్తున్నారనమాట. అలాగే ఇంకొక పాయింట్, రోజుకి ఒక 10 నిమిషాలైనా ప్రకృతిలో గడపండి అని చెప్తున్నారు. ఇది నిజంగా ఎంత అద్భుతమైన పాయింట్ అంటే, అంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే, మనందరము గూడా ఎలా అయిపోతుందంటే, రోజంతా కూడా అబ్బా! ఈరోజు ఇంకా చాలా పనులున్నాయి. అసలు ఈరోజు ఎలాగయిపోయిందో తెలీదు అని మనం ఎన్ని సార్లు అనుకుంటున్నాం. అవునా కదా! అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. అబ్బా! అప్పుడే అయిపోయిందా టైము. అంటే మనము ప్రతి క్షణాన్ని ఓకే. అది ఒక రకంగా కరెక్టే. కానీ ఇలాగా కంటిన్యూస్‌గా గనక మనము ఇలాగ గనక పెట్టుకుంటేనట ఏమవుతుందంటేనట, మనలో మన యొక్క అంతర్దృష్టి, మనలో ఉన్నటువంటి ఆ సున్నితత్వము ఇవి ఉన్నాయి కదా! ఇవి నెమ్మదిగా తగ్గిపోతాయంట మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్లో చూస్తూ ఉంటాం. బాగా గట్టిగా అరిచేస్తూ ఉంటారు. ఆడపిల్లల మీద అరిచేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళ మీద అరిచేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు, చిన్న పిల్లలు ఎంతో సుతిమెత్తగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళని అర్థం చేసుకోలేదు అంటే గనక మీలో ఆ సున్నితత్వం అనేది పోయింది. అందుకనే మీరు వాళ్ళ చేష్టల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆడవాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న పిల్లల యొక్క భావాలను మీరు ఎదుటి వారిని ఆ సున్నితత్వం మనలో ఎప్పుడైతే పోతుందో, మనకి ఈ యొక్క ఇవన్నీ గూడా అంతరంగంగా ఏర్పడవలసినటువంటి క్వాలిటీస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ గూడా. సో, ఇలాగ ఎప్పుడవుతుందంటేనట, మనము కంటిన్యూస్‌గా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మన టైము ఒకానొక యాంత్రికంగా మనం అలా పరిగెడుతూ ఉంటే మన లోపల ఉండేటువంటి ఆ సున్నితత్వం అనేది తగ్గిపోతుందట. దాని మూలాన మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. మీ యొక్క రిలేషన్స్‌లో ఎన్నో గొడవలొస్తూ ఉంటాయి. ఎందుకంటే, ఆ సున్నితత్వం లేకపోతే మీరు మీ వైఫు సపోజు ఏదన్నా ఈరోజు వంటొద్దులేండి అందనుకోండి. అంటే తను రోజంతా మీకు ఎంతో ప్రేమగా ఉండే తను ఎందుకు వద్దు అంది? అన్న విషయం మీకు ఆ సున్నితత్వం ఉండదు. ఆ! ఎందుకొండవు? వండు అని గట్టిగా అంటూ ఉంటారు. ఆ సున్నితత్వం ఉందనుకోండి, ఏమైంది ఈరోజు? ఏమన్నా బాలేదా? లేతే ఏమన్నా ఆఫీస్‌లో ఏమన్నా గొడవయిందా? అని ఆ సున్నితత్వం ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడగలరు. లేదు అంటే ఇవేమి అర్థం చేసుకోలేరు. పాపం అర్థం చేసుకోలేరు. పాపం ఆవిడేమో మీకు చెప్పుకోలేదు. అలాగే ఈడ ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళలో ఉంటారు, ఆడవాళ్ళలో ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ స్థితిని బట్టి. సో, ఇలాగ పరిగెడుతూ ఉంటే గనక మీలో ఉన్నటువంటి ఆ సున్నితత్వం అనేది పోతూ ఉంటుంది నాయనా. కాబట్టి కొంచెము దీనికి దీని మూలాన మన యొక్క రిలేషన్స్ అనేవి చాలా మనకి మనము చాలా కోల్పోతూ ఉంటాము. ఫ్రెండ్స్, ఈ రిలేషన్స్ అన్నీ గూడా చాలా అద్భుతమైనవి. రిలేషన్స్ అన్నీ గూడా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్‌గా ఇద్దరు అర్థం చేసుకుంటే ఎంత అద్భుతమైన రిలేషన్. ఒక తల్లి, ఒక ఇంట్లో పిల్లలు, పేరెంట్స్ సరిగ్గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే ఎంత అద్భుతమైన రిలేషన్స్. సో, ప్రతీదీ కూడా అద్భుతాలే మై డియర్ ఫ్రెండ్స్. కానీ మనం సరిగ్గా లేము. అందుకనే మన ప్రతి రిలేషన్ కూడా భయంకరంగా, బాధాకరంగా తయారవుతున్నాయి. అదే చెప్తున్నారు మరి. మీ యొక్క సున్నితత్వాన్ని పెంచుకోండి. మీ యొక్క మరి ఇలాగ ఎప్పుడు అవుతుందంటేనట, మనము ఎప్పుడైతే కొంచేపు ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన న్యూరో సైంటిస్టులు వాళ్ళు చెప్పడం ఏమిటి అంటే, న్యూరో ట్రాన్స్‌మిటర్ సెరోటోనిక్ అనేవి మన మెదడులో విడుదలవుతాయట. అవి
మన మనల్ని పూర్తి రిలాక్స్ చేస్తూ, మన లోపల ఆ సున్నితత్వాన్ని అవి పెంచుతూ ఉంటాయంట మై డియర్ ఫ్రెండ్స్. చూసారా? మనం అనుకుంటూ ఉంటాం ఖాళీగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఈ పాయింట్ తెలిసిన తర్వాత మనం అప్పుడప్పుడు ఖాళీగా ఉండడము, అలాగా కొంచెము టెర్రస్ పైకెళ్ళి అలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గాలిని పూర్తిగా తీసుకోవడము, ఆకాశాన్ని చూడడము, అలాగా మనకి పల్లెటూరులాగా ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ మన కుండీలో ఉన్నటువంటి ఒక పువ్వుని చూడడము, ఒక మొక్కని చూడడము, అలాగే ఎక్కడన్నా ఒక పక్షి ఏదన్నా వాలితే దాని కూతలు వినటము, ఇవన్నీ గూడా మనలో ఇంత ప్రభావాన్ని చూపిస్తాయని మనకు తెలుసా? తెలీదు. మనం ఏమనుకుంటున్నామంటే ఒక 10 నిమిషాలు అలా టెర్రస్ పైకెళ్దామంటే, అమ్మో! నాకెక్కడుంది టైము? నాకు ఫుల్ బిజీ. నాకసలంత టైమే లేదు. కొంచేపు సూర్యుడిని కొంచెం చూద్దాము అంటే, అమ్మో! మనకెక్కడుంది టైము? నిజమే. టైం ఎక్కడుంది? ఇదే అనుకుంటున్నాం. కానీ అవన్నీ మిస్ అవ్వడం మూలాన మన మనల్ని మనం కోల్పోతున్నాము. మన యొక్క సున్నితత్వాన్ని, మనలో ఉన్నటువంటి దైవత్వానికి దూరంగా వెళ్ళిపోతున్నాము అన్న విషయం మనకి తెలియదు. అందుకనే మన యొక్క అందరి యొక్క జీవిత విధానము ఈ విధంగా తయారయింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ సున్నితత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మరీ అంత మెకానికల్‌గా ఉంచుకోకండి లైఫ్. కొంచెం గ్యాప్ తీసుకోండి. ఆ! ఎంత బాగా అనిపించింది నాకు ఈ పాయింట్ చదివిన వెంటనే నేను ఈరోజు ఇంక ఈ పాయింట్స్ చాలు అని నేను టెర్రస్ మీదకెళ్ళాననమాట. వెళ్ళి చూసి అవును కదా! ఎంత మిస్ అయిపోతున్నాము. రోజు కొంత టైం కంపల్సరీ పెట్టుకోవాలి అని అనిపించింది. మనం పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీది కూడా మనము టైం లేదు, లేదు అనుకుంటున్నాం కానీ, ఇలాంటి సున్నితమైన విషయాలు మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు చక్కగా ఆ సూర్యుడిని యొక్క కిరణాలు మీ రూమ్‌లోకి రానివ్వండి. ఈ రోజుల్లో ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే అందరం అపార్ట్‌మెంట్‌లో ఉదయం 7 అయినా కూడా ఇంకా ఏసీ రన్ అవుతూ ఉంటుంది. అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ ఉంటున్నాయి. సో, మనం అలాంటి జీవిత విధానానికి అలవాటు పడిపోయాం మనందరం. లేదు అవి అన్నీ కూడా మన యొక్క ప్రభావం వాటిపై అలా ఉండడం మూలాన అవన్నీ మన మీద ఎంతో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయమే లేవడము, అలాగా కొంచెము చక్కటి చంద్రుడిని చూడడము, సూర్యుడిని చూడడము, నక్షత్రాలు చూడడము. మనము మొన్న ఎమోషనల్ బ్యాలెన్స్ అందులో కూడా తెలుసుకున్నాం గదా! మనం బయట పడుకోవడం ద్వారా మన లోపల ఏమైనా విషవాయువులు ఏమైనా ఉంటే, ఆ నక్షత్రాల నుంచి వచ్చేటువంటి రేసు, ఆ యొక్క చంద్రుడు నుంచి వచ్చేటువంటి రేసు అవన్నీ గూడా మనల్ని హీల్ చేస్తాయని తెలుసుకున్నాం. చూడండి ఇవన్నీ ఎంత అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు అప్పుడప్పుడు కంపల్సరీగా ప్రకృతిలో ఏదో ఒక విధంగా మీకున్న ప్రకృతి అంటే ఏ అడవిల్లోకి వెళ్ళక్కర్లేదు మనకున్నటువంటి పరిస్థితుల్లో. ఉన్నంతలో మనం ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పువ్వుని చూసి ఆస్వాదించడం నేర్చుకోండి. ఒక చంద్రుడిని చూసి ఆస్వాదించడం తెలుసుకోండి. ఆ! అలాగే కొంచేపు మీకు టైం లేదు. అయినా సరే ఒక్క 10 నిమిషాలన్నా సరే మీరు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి అలాగ కొంచెం ఆ పచ్చదనాన్ని చూడండి కొంచెం. ఆ! ఎందుకంటే ఇవన్నీ కూడా మీ లోపల ఆ సున్నితత్వాన్ని అవన్నీ గూడా పెంచుతున్నాయి. మీ యొక్క అంతర్దృష్టి వైపు మిమ్మల్ని అవన్నీ కూడా ఆహ్, మళ్ళిస్తున్నాయి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇంతటితో ఆపుదామా? మరి ఈరోజు ఇంకా యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పాయింట్స్ అనుకున్నాము. కానీ మన టైం అవుతుంది కదా! పర్వాలేదు. మనం చక్కగా బాగా అర్థం చేసుకుంటూ వెళ్దాము. మరి ఈరోజు మనం తెలుసుకున్న పాయింట్స్ మరొక్కసారి ఆహ్, ప్రతి ఒక్కరిని మనకున్నటువంటి సంబంధాలన్నింటినీ గూడా మరి చక్కగా గౌరవించడం నేర్చుకోవాలి. అలాగే అందరితోనూ మంచి మంచి సంబంధాలను మనం ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి పట్ల అణుకువగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కువగా ఆహ్, ఎక్కువగా ఆర్గ్యూ చేయొద్దు. హ్మ్. తర్కాన్ని ఎక్కువ అది అని చెప్పేసి వెళ్ళకండి ఎక్కువ. రోజుకి కొంచెం సేపైనా సరే కనీసం ఒక 10, 15 నిమిషాలన్నా సరే మీ టైంని ప్రకృతిలోకి దగ్గరగా పెట్టుకోండి. ఇవి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలుసుకున్నవి. మరి ఈరోజు మనకి ఈ అద్భుతమైన జ్ఞానం ద్వారా మన జీవితంలో ఒక చక్కటి మన జీవితాన్ని అద్భుతంగా మలిచేటువంటి మరికొన్ని పాయింట్స్‌ని మనకి అందించినటువంటి షన్మియో మసునో గారికి మరొకసారి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.